నా పేరు క్రిష్ రాధాకృష్ణ. నేను క్రిష్ పర్సనల్ డెవలప్మెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 decades 30 సంవత్సరాల నుంచి నేను ఐఎమ్ డూయింగ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. నేను దేశ విదేశాల లోపల నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంతోమంది స్టూడెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్ట్ అకౌంటెంట్స్ అందరూ నా ప్రోగ్రామ్ చేశారు. నేను ఎప్పుడూ చెప్తాను, అన్నిటికన్నా ప్రపంచంలో పెద్ద గది ఏది అంటే అది వ్యక్తిత్వ వికాసం. మనము ఈ నెగటివ్ ఆలోచనల నుండి ఏ విధంగా బయటపడాలి అన్నది ఇట్స్ లైక్ ఎ మేజర్ క్వశ్చన్ దట్ యు విల్ బి సర్ప్రైజ్డ్. మన యొక్క ఆలోచనలని మనం గనక రాసుకున్నట్టయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 90% ఆఫ్ ది టైం మన ఆలోచనలు అన్నీ కూడా ఒక నెగటివ్గా ఉంటాయి. ఆ నెగటివ్గా ఉండడానికి కారణము ఎక్కడో మన సంకోచం, ఎక్కడో భయం, ఎక్కడో ఫెయిల్ అవుతానేమో అనే ఒక అపనమ్మకం, మన మీద మనకే నమ్మకం లేకపోవడం, ఏదో చిన్న ఫెయిల్యూర్ అయినా మనం కుంచుకుపోయి నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను వేస్ట్ ఫెలోని, మిగతా వాళ్ళు నాకన్నా బెటరు, నేను కాదు, వేరే వాళ్ళు సాధించగలరు కానీ నాలో ఆ కెపబిలిటీ లేదు అనే ఈ యొక్క నెగటివ్ ఆలోచనలు మనిషిని ఎప్పుడైతే డామినేట్ చేస్తాయో దెర్ ఈజ్ నో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ కనుక రావాలి అంటే మనం స్లోగా మన నెగటివ్ ఆలోచనలని మనం తగ్గించుకుంటూ పోవాలి. కానీ చాలామంది అంటారు ఈ నెగటివ్ ఆలోచనలని ఎలా తగ్గించుకోవాలి అని. నెగటివ్ ఆలోచనలని మనం తగ్గించుకోగలము. దానికి తప్పకుండా మనం శ్రమ పడాలి. మనం తప్పకుండా దాని విషయంలో వర్క్ చేసినట్టయితే మాత్రం తప్పకుండా అది సాధ్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2 ఒంగోలు గిత్తలు చాలా బలంగా బలిసి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ 2 ఒంగోలు గిత్తలు గనక కొట్లాడుకుంటున్నాయి. ఒకటేమో నెగటివ్ ఒంగోలు గీత, ఇంకోటేమో పాజిటివ్. ఏది గెలుస్తుందో చెప్పండి. చాలామంది అంటారు నెగటివ్ గెలుస్తుంది, కొంతమంది అంటారు పాజిటివ్ గెలుస్తుందని. మీరు ఏ ఎద్దుకైతే మీరు ఫీడింగ్ చేస్తారో, అంటే మంచి బలమైన ఆహారాన్ని ఇచ్చి దానికి ఆ గడ్డి పెట్టి దాన్ని ఏదైతే మీరు దాన్ని పోషిస్తారో అది గెలుస్తుంది. ఏ ఎద్దుకైతే మనం ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకుండా పస్తులు పెడతామో అది వీక్ అయిపోతుంది, అది ఓడిపోతుంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్ ఆలోచనలకు గనక మీరు శక్తినిచ్చి దాన్ని కంటిన్యూస్గా మన మైండ్ని ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలతోటి మీరు ఫీడ్ చేసినట్టయితే అప్పుడు మన పాజిటివిటీ అన్నది పెరిగి మనం చాలా శక్తిమంతులుగా తయారవుతాము. ఎవరైతే టూ మచ్ ఆఫ్ నెగటివిటీకి ప్రాధాన్యత ఇస్తారో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, వీళ్ళల్లో ఎన్ని టాలెంట్స్ ఉన్నా, వీళ్ళల్లో ఎన్ని కేపబిలిటీస్ ఉన్నా, వీళ్ళల్లో ఎంత కెపాసిటీ ఉన్నా వీళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు ఫెయిల్యూర్ వైపే వస్తాయి. కారణము దే ఎంటర్టైన్ నెగటివ్ థాట్స్. అదే మీరు పాజిటివ్ థాట్స్ కనుక ఎంటర్టైన్ చేసినట్టయితే మీకు అన్ని వేళలా సక్సెస్ రాకపోయినా మీరు ఒక నూతన ఉత్సాహంతో ఉంటారు. ఏదైనా చిన్న ఫెయిలియర్ వచ్చినా కూడా మళ్ళీ మీరు దాన్ని పాజిటివ్గా మీరు దాన్ని కన్వర్ట్ చేయగలగరు. ఈ నెగటివ్ ఆలోచనలు కనుక పోవాలి అంటే యువర్ ఎనర్జీ గోస్ వేర్ యువర్ ఫోకస్ గోస్. మీరు ఎక్కడ ఫోకస్ చేస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. మనం గనక ఫెయిలియర్ వైపు గనక మనం ఫోకస్ చేసినట్టయితే ఆ ఫోకస్ బలపడి మన రిజల్ట్స్ నెగిటివ్గా వస్తాయి, ఫెయిలియర్ వైపు దారి తీస్తుంది. మీరు కానీ పాజిటివ్గా ఉండి మీరు ఎప్పుడైతే ఒక పాజిటివ్ దృక్పథంతో విజయం వైపు పాజిటివ్గా ఆలోచిస్తూ యు ఆర్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ పర్సన్ బట్ యు ఆర్ ఎ సొల్యూషన్ ఓరియంటెడ్ పర్సన్. ఎప్పుడైతే మీరు సొల్యూషన్ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు మీకు తెలియకుండానే ఒక కొత్త ఉత్సాహంతో మీరు పాజిటివ్గా మారి మీ జీవితంలో మీరు సాధించాలనుకున్నవన్నీ కూడా సాధించడానికి దోహదపడుతుంది.
ఓన్లీ నెగటివ్ ఆలోచనలు చేసే వాళ్ళకి 100% దే ఫెయిల్. కానీ పాజిటివ్ ఆలోచనలు చేసేవాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు సెట్ బ్యాక్స్ ఎదుర్కొన్నా కూడా మళ్ళీ వీళ్ళు దాన్ని ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి ఒక సక్సెస్ వైపు, విజయం వైపు వీళ్ళు పయనించి వీళ్ళు తప్పకుండా జీవితంలో వీళ్ళు విజయాన్ని సాధిస్తారు. యువర్ ఎనర్జీ గోస్ వేర్ యువర్ ఫోకస్ గోస్. మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, ఆర్ యు ఏ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ పర్సన్ ఆర్ యు సొల్యూషన్ ఓరియంటెడ్ పర్సన్? ప్రాబ్లమ్ ఓరియంటెడ్ పర్సన్ వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ మస్తిష్కం అంతా ఒక నెగటివ్ ఆలోచనలతోటే నిండి ఉంటుంది. జీవితంలో గొప్పగా సాధించిన వాళ్ళందరూ కూడా 10% మాత్రమే వాళ్ళు ప్రాబ్లమ్స్ వైపు టైం స్పెండ్ చేస్తారు. 90% ఆఫ్ ది టైము దే బికమ్ సొల్యూషన్ ఓరియంటెడ్. అందుకోసమే వీళ్ళు ఆ సెట్ బ్యాక్స్ను కూడా వీళ్ళు సక్సెస్ లాగా మార్చుకొని జీవన గమ్యం లోపల వీళ్ళు విజయాన్ని సాధిస్తారు, గొప్పవాళ్ళు అవుతారు. వీళ్ళు సాధించాలనుకున్నవన్నీ సాధించడానికి వీళ్ళు ఒక శక్తిమంతులుగా వీళ్ళు తయారవుతారు. ఇది వీళ్ళ యొక్క సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బకెట్ ఉంది, ఆ బకెట్ నిండా మురికి నీళ్లు ఉన్నాయి, విపరీతమైన మురికి నీళ్లు. కానీ ఆ మురికి నీళ్లు తీసేసి దాన్ని ఒక మంచి నీళ్లతో కూడా మనం నింపగలం. ఏం చేయాలి? మీరు ఒక నల్లా తిప్పారనుకోండి, ఆ మురికి నీళ్ళల్లో మంచి నీళ్ళ నల్లా కనుక తిప్పినట్టయితే ఆ నల్లా ఏం చేస్తుంది? ఈ మురికి నీళ్ళన్నిటిని కూడా అది స్లోగా ఆ మురికే కనిపిస్తుంది, మంచినీళ్ళు కూడా మురికిలాగే అనిపిస్తాయి. కానీ మెల్లమెల్లగా ఆ మురికి తగ్గుతుంది, ఆ మంచినీళ్ళు అన్నది పెరుగుతూ పోతుంది. కొంతసేపు అయిన తర్వాత ఆ మురికి నీళ్ళన్నీ ఓవర్ఫ్లో వెళ్ళిపోయి ఆ బకెట్ అంతా మంచినీళ్ళతోటి నిండిపోతుంది. దీన్నే పిఎంఏ అంటారు. పిఎంఏ అంటే డెవలపింగ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఎవరైతే నెగిటివిటీతో ఉంటారో వీళ్ళల్లో ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి. ఈ నెగిటివిటీ వల్ల వీళ్ళల్లో బ్లడ్ ప్రెషర్, అదేవిధంగా వీళ్ళలో డయాబెటీసు, అదేవిధంగా క్యాన్సర్, అల్సర్స్ ఎన్నో వచ్చే ఒక ఆస్కారం ఉంది. మీరు పాజిటివ్ మైండ్ సెట్తో కనుక ఉన్నట్టయితే మీ లైఫ్ అది కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మీ లైఫ్ కంట్రోల్లో ఉంటుందో మీరు నూతన ఉత్సాహంతో, ఒక కొత్త ఎనర్జీతోటి మీరు సాధించాలనుకున్నవన్నీ సాధించడానికి మీ మైండ్ సంతోషంగా, హ్యాపీగా, నవ్వుతూ, మీ మైండ్ అంతా పాజిటివ్గా ఉండడంతో ఆ పాజిటివ్ దృక్పథంతో మీరు సాధించాలనుకున్నవన్నీ కూడా మీరు నవ్వుతూ, కొత్త ఉత్సాహంతో, కొత్త ఎనర్జీతోటి ఆ సమస్యల్లాగా చూడకుండా ఆ సమస్యల్ని మీరు ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా దాన్ని కన్వర్ట్ చేసి ఆ సొల్యూషన్ ఓరియంటెడ్ పర్సన్ అయ్యి మీ టైం 90% ఆఫ్ ది టైం మీరు సొల్యూషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీ మైండ్ సెట్ ఆ నెగటివ్ స్వింగ్ నుంచి పాజిటివ్ స్వింగ్కి షిఫ్ట్ అయిపోయి మీరు స్లోగా పాజిటివ్గా మారి మీరు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. విజయ పరంపరలని మీరు సాధిస్తూ మీరు సాధించాలనుకున్నవన్నీ కూడా మీరు ఒక రియాలిటీగా దాన్ని సాధించి మీ ఆశలన్నీ నెరవేరి మీరు తప్పకుండా విజయం వైపు మీరు పయనిస్తారు.